మద్రాస్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం తరపున సంఘ కాపరినైన నేను సర్వలోకంలో అనగా ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మద్రాస్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పక్షముగా తెలుగు క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో యేసు క్రీస్తు ప్రభు జన్మదినాన్ని సర్వలోకము జరుపుకొనుచు ఉండగా ఇది ఒక మహా సంతోషకరమైనటువంటి పండుగగా మనము ఆచరిస్తూ ఉన్నాం. సంతోషకరమైనటువంటి పండుగకు కారణం ఏమిటంటే లోకము భయముతో, బాధలతో, రోగములతో, మరణకరమైనటువంటి వ్యాధులతో ప్రపంచమంతా కూడా బాధపడుతూ ఉన్నప్పుడు ప్రపంచానికి ఒక ఊరట కలిగించడానికి, ప్రపంచానికి ప్రపంచానికి రక్షణ కలిగించడానికి పరలోకం నుంచి భూలోకమునకు వాగ్దానం చేయబడినటువంటి మెస్సియా అవతరించిన రోజును జ్ఞాపకం చేసుకోవటమే క్రిస్మస్. క్రీస్తు అనగా అభిషిక్తుడు, మాస్ అంటే ఆరాధన, అభిషిక్తుని యొక్క ఆరాధన మనం చేయటంలో పండుగగా ఆచరిస్తున్నాము. కానీ దీనిలో ఉండే మర్మము దేవుని యొక్క ఇష్ట ప్రకారం జీవించే వారికి ఈ లోకములో సమాధానము కలుగునని లోకాసువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. భూమి మీద ఆయనకు ఇష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగా. కానీ ఈ లోకంలో సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. అటువంటి ప్రపంచంలో యేసు అవతరించి ఆయన ఈ సమాధానాన్ని పరలోకం నుంచి భూలోకానికి తీసుకుని వచ్చాడు. ఈ సమాధానము దేవుని ఆరాధించుటలో అనగా ఆయన యొక్క ఉనికిని మనము నమ్మాలి, ఆయన యొక్క మాటకు మనము విలువనియాలి. ఆ మాటలో గొప్ప శక్తి ఉన్నది. ప్రపంచాలను సృష్టించిన శక్తి ఆయన యొక్క మాట. ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీద అవతరించిన యేసుక్రీస్తు. ఉన్నవాడు అనేటువంటి వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉన్నవాడు అనేటువంటి సత్యాన్ని, ఆయన ఉనికిని మనం నమ్మాలి. ఆయన మాట ప్రపంచాలను నిర్మించినటువంటి మాట వాక్కు. దాన్ని గ్రీకులో లొగాస్ అంటారు, మనం తెలుగులో వాక్యము అంటున్నాం. ఇది మానవ శరీరాన్ని ధరించిన యేసుక్రీస్తే ఆ వాక్యము. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన, మనుషుల మధ్య నివసించి నిజమైన మానవత్వంతో మనిషి జీవించాలంటే ఎలా జీవించాలో బోధించాడు, ఎలా జీవించాలో జీవించి చూపించాడు, ఎలా జీవించాలో ఆయన మనకు మార్గం చూపించి నేనే మార్గము సత్యము జీవమని చెప్పి ఈ లోకంలో నుంచి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు. అట్టి దేవుని యొక్క అవతారమైన యేసు క్రీస్తు యొక్క జన్మను మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ఆయన ఆరాధన ద్వారా, ఆయన మాటకు విలువనిచ్చి ఆ మాటకు లోబడి దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే మనకు దేవునికి మహిమ కలుగుతుంది, మానవుడికి విలువ కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఇటు దీవెన యేసుక్రీస్తు ద్వారా సర్వలోకంలో ఉండే మానవులందరికీ సంప్రాప్తమయ్యింది. ఏ ఒక ప్రాంతీయ, జాతి, మత కులస్తులకు దేవుడు కాదు. ఈయన లోకంలో ఉండే ప్రపంచంలో దేవుడు సృష్టించిన మానవాడికి అందరికీ దేవుడు. కాబట్టి మానవులు మతాలు రాజ్యం చేసినప్పుడు ఒక రకంగా న్యాయాన్ని పాలించారు, రాజులు పరిపాలించినప్పుడు ఒక రకంగా చేశారు, వ్యాపారవేత్తలు ఒక రకంగా చేశారు. కానీ యేసుక్రీస్తు సర్వలోకంలో ఉండే, సర్వకాలాల్లో ఉండే మానవులకు ఒకే మానవత్వపు విలువను బోధించి ఆ రీతిగా జీవించి మానవులందరూ కలిసి మలిసి జాతి, మత, కుల వివక్షలు లేకుండా సోదరభావంతో సహోదరులుగా కలిసి ఒకరికి ఒకరు తోడై ఒకరికొకరు సహకరిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవిస్తే అదే నిత్యమైనటువంటి పరలోక రాజ్యమని, పరలోక రాజ్యపు నమూనాను ఆయన పునాది వేసి పునాది మీద ఆయన కట్టడం ప్రారంభించి ఆయన సంఘంగా మనకు వదిలిపెట్టి వెళ్ళాడు.
కాబట్టి మనం ఈ రీతిగా జీవించడం ద్వారా లోకాన్ని దేవుని రాజ్యం అంటే ఏమిటో తెలియపరిచి లోకాన్ని దేవుని రాజ్యంలోకి నడిపించడానికి మనం సాధనాలుగా విశ్వాసులుగా ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో జీవించినంత కాలము క్రిస్మస్ అనేటువంటి ఆ మహా గొప్ప మెస్సియా యొక్క రక్షకుని యొక్క జన్మాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఆ జన్మ మానవాళికి ఎలా ఉపయోగపడింది అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆ రీతిగా జీవించడం ద్వారా సమాధానం కలిగి శాంతి కలిగి నెమ్మది కలిగి ఈ లోకంలో ప్రశాంతంగా జీవిస్తూ దేవుని మహిమపరుస్తూ మరి వ్యక్తిగతంగా మనం ఆశీర్వదించబడుతూ జీవించాలని యేసు ప్రభు పరిశుద్ధ నామమున నేను కోరుతూ దేవునికి మహిమ కలిగేటువంటి క్రిస్మస్గా జరిగించుకోవాలని నేను మీకు అందరికి కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తూ దేవుని గణపరుస్తూ ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. I wish you happy Christmas, all of you in the world.